హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో విద్యా దృక్పథాలకు సంబంధించిన టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసి భారతదేశం విద్యా చరిత్ర అనే టాపిక్లో ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అనేవి ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత నుంచి ఈరోజు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో ఇంతకుముందు క్లాస్లో ఏంటంటే యూనివర్సిటీస్ ఎలా ఉండేవి, ఇటువంటి విద్యా విధానం ఉండేది, అవి ఎక్కడ ఉన్నాయి, ఫేమస్ యూనివర్సిటీస్ ఏంటి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట. అక్కడ ఏంటంటే గురు శిష్యులు ఒకే ప్రాంగణంలో కలిసి ఉండేవాళ్ళు. గురువు శిష్యులకు సంబంధించిన రిలేషన్ ఏదైతే ఉందో సంబంధం అది పవిత్రంగా ఉండేది అనుకున్నాం కదా. సో అక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే రాజులు, ధనికులు, సామాన్యులు విద్యాలయ నిర్వహణకు దానం చేసేవాళ్ళంట ఆ రోజుల్లో. విద్యాలయ నిర్వహణ అంటే అది ఖర్చుతో కూడుకున్నదే, ఆ రోజుల్లో అయినా ఏ రోజుల్లో అయినా. సో ఆ రోజుల్లో విద్య అనేది ఏంటంటే ఉచితంగా అందించేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ ఉండేది కాదు. అందుకని రాజులు కానీ ధనికులు కానీ కొంచెం సామాన్యులు అంటే ఇవ్వగలిగిన వాళ్ళు కూడా ఈ విద్యాలయాలకి ఏంటంటే వాళ్ళు ఆ విద్యాలయానికి సంబంధించిన కొన్ని నిర్వహణ కార్యక్రమాలు చేయటానికి వాళ్ళు దానాలు చేసేవాళ్ళు అనమాట. విద్యను ఉచితంగా అందించబడేది. విద్య అనేది అక్కడ ఏంటంటే ఆ రోజులో ఉచితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. ఎవరైనా కూడా ఉచితంగా విద్యను అభ్యసించవచ్చు అనమాట. విద్యార్థుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేసేవారు కాదనమాట. సో ఎంత ధనికుడైనా అక్కడ విద్యను అభ్యసించడానికి వెళ్తే వాళ్ళు ఏమీ కట్టాల్సిన అవసరం లేదనమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. జ్ఞానదానాన్ని పవిత్రంగా భావించేవారు. అక్కడ ఏం జరుగుతుంది, జ్ఞానాన్ని దానం చేస్తున్నారు. గురువు అనేవాళ్ళు తనకున్న అపారమైన జ్ఞానాన్ని దానం చేస్తున్నారు కాబట్టి అది పరమ పవిత్రమైన వృత్తి. అందుకని విద్యను అమ్ముకోరాదు అని భావించే వాళ్ళు అనమాట. అందుకని ఉచిత విద్యా విధానం ఆ రోజులో ఉండేది. ఆర్యభట్ట, పతాంజలి, కాత్యాయనుడు, పాణిని మొదలగు వారు ఆనాటి గొప్ప ఆచార్యులు అనమాట. ఆ రోజుల ఆచార్యులు లేరా అంటే ఉన్నారు. ఎవరంటే మన ఆర్యభట్ట, పతాంజలి, కాత్యాయనుడు, పాణిని వీళ్ళందరూ కూడా ఆ రోజులో ఉన్న గొప్ప ఆచార్యులు. వీళ్ళు మాత్రమే కాకుండా ఆడవాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఎవరంటే మైత్రి, గార్గి, విశ్వాంభర, అపల, లోపముద్ర మొదలైన మహిళా విద్యావేత్తలు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లోనే. సో మిడిల్ టైంలో మాత్రమే ఆడవాళ్ళకి విద్యతో పని లేదు అన్నారు. కానీ వేదకాలంలోనూ ఆర్ ఇంకా పూర్వకాలంలో చూసుకుంటే ఏంటంటే ఆడవాళ్ళు కూడా మగవారితో ఈక్వల్గా, అంటే జెంట్స్ మాత్రమే కాదు లేడీస్ కూడా ఈక్వల్గా విద్యను అభ్యసించి వాళ్ళు కూడా విద్యావేత్తలుగా రాణించగలిగారు. మహిళలు కూడా విద్యావేత్తలుగా రాణించగలిగారు అనడానికి వీళ్ళే ఎగ్జాంపుల్ అనమాట. చైనా, కొరియా, టిబెట్, బర్మా ఇలా కొన్ని దేశాల నుంచి ఏంటంటే విద్యను అభ్యసించే వాళ్ళు అనమాట. మన ఇండియాకు వచ్చి వాళ్ళు విద్యను అభ్యసించేవాళ్ళు. అంటే అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో ఉండేది అని అభిప్రాయం అనమాట. కొంతమంది పాహియాన్, హుయాంగ్సాంగ్ మొదలైన చైనా యాత్రికులు ఇక్కడ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారనమాట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు, మన ఇండియాలో ఉన్న విశ్వవిద్యాలయాలు, గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు చెప్పుకున్నాం కదా, తక్షశిల అని, నలంద అని, వాటిల్లో వీళ్ళు విద్యను అభ్యసించారన్నమాట. అసలు విద్య అంటే ఏంటి అనే క్వశ్చన్కి అనాదిగా ఇది చర్చించబడుతూనే ఉంది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏంటి ఎడ్యుకేషన్, ఏంటి విద్య అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటానే ఉంది. ఎంత తత్వవేత్తలైనా కూడా దీని గురించి రకరకాల నిర్వచనాలు ఇస్తూనే ఉంటున్నారు, కొన్ని కొట్టివేయబడుతూనే ఉంటున్నాయి. అయితే వేదకాలం నుండి నేటి వరకు, అంటే ఆ వేదకాలం నుంచి కానీ ఈ రోజు వరకు మనం చూసుకుంటే చాలామంది విద్యావేత్తలు కానీ తత్వవేత్తలు కానీ ఈ విద్యను ఏం చేస్తున్నారు, అనేక విధాలుగా విద్య గురించి తమ భావాలను తెలియజేస్తున్నారు. భావాలను, నిర్వచనాలు, అసలు విద్య అనే దాని మీద వాళ్ళకున్న అభిప్రాయాల్ని తెలియజేస్తూ వచ్చారనమాట. మానవుడు సంపాదించుకున్న ఈ జ్ఞానం ఈ అనంత లోకంలో అణుమాత్రమే. ఎంత జ్ఞానం మనం సంపాదించుకున్నా, ఎన్ని చదువులు చదివినా, ఎంత ఇచ్చేసినా కూడా, ఎంత జ్ఞాని అనిపించుకున్నా ఈ భూమండలం మీద, ఇక్కడ మనం చూసుకుంటే ఈ విశ్వంలో అనంత లోకంలో అంటే మొత్తం మీద చూసుకుంటే ఆ జ్ఞానం, అతను సంపాదించుకున్న విజ్ఞానం అంతా కూడా ఎంత ఉంటుందండి, అంతే చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకే ప్రకృతి రహస్యాలను కనుగొనటానికి మానవుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు. ప్రకృతిలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. సో ఎప్పటి నుంచి అండి, వేదకాలం నుంచి, ఇంకా మనకు తెలియదు, ఇంకా అంతకుముందు నుంచే ఈ ప్రకృతిలో రహస్యాన్ని ఛేదించడానికి ఎంతోమంది సైంటిస్టులు వస్తూనే ఉంటున్నారు. కానీ కంప్లీట్గా ఈ ప్రకృతిని సంబంధించిన రహస్యాలను అందరూ కనుగొనలేకపోతున్నారు. ఎందుకంటే దీంట్లో ఉన్న జ్ఞానం అపారమైనదన్నమాట. సో మనకు తెలిసిన సైంటిస్టుల వాళ్ళ యొక్క జ్ఞానమే అపారమైన జ్ఞానం అని మనం అనుకుంటాం. కానీ కంపేర్ టు నేచర్,
ప్రకృతితో కంపేర్ చేస్తే అది అణువంత మాత్రమే అనమాట. అదేవిధంగా ఏంటంటే నూతన సత్యాలు కనుగొంటూనే ఉన్నారు. ప్రకృతిలో చాలా సత్యాలు దాగి ఉంటాయండి. ఎప్పటికప్పుడు తవ్విన కొద్దీ వస్తానే ఉంటున్నాయి సత్యాలనేవి. ఎప్పటికప్పుడు కొత్త సత్యాలనేవి కనిపిస్తూనే ఉన్నాయి, బయటికి వస్తూనే ఉన్నాయన్నమాట. నిరంతరం కొనసాగే ఈ ప్రక్రియ. అందుకే విద్యకు ఒక స్థిరమైన, నిర్దిష్టమైన అర్థం చెప్పడం కష్టం. సో ఇదంతా ఏంటి, జరుగుతూనే ఉంటుంది. ఈరోజు అవుననుకున్నది రేపు కాదు. ఎందుకని? కొత్త కొత్త సత్యాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం నేచర్ గురించి తెలుసుకున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. కాబట్టి విద్య గురించి ఒక స్థిరమైన నిర్వచనం కానీ నిర్దిష్టమైన మీనింగ్ చెప్పడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు. అసలు విద్య అనేది ఎంతో కొంతమంది ట్రై చేస్తారు కదా అసలు విద్య గురించి చెప్పడానికి. ఆ ట్రై చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే విద్య అనేది గతిశీలమైనది అని చెప్పారు. దానికి మంచి నిర్వచనంగా అది తీసుకోవటం జరిగిందనమాట. గతిశీలమైనది ఏంటంటే విద్య అనే పదం ఒక వజ్రం లాంటిది. సో ఎడ్యుకేషన్ అనేది మనం చూసుకుంటే అది ఒక వజ్రం ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి, అలా ఉంటుందన్నమాట. వజ్రాన్ని వివిధ కోణాల నుంచి చూసినప్పుడు వివిధ రంగుల్లో కనిపిస్తుంది కదా, అలాగే విద్యకు అనేక అర్థాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే వజ్రంని చూడండి అది రకరకాల రంగుల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. అలాగే విద్యను కూడా మనం చూస్తే అది చూసే విధానాన్ని బట్టి రకరకాల రంగుల్లో అద్భుతంగా కనిపిస్తుంది. విద్య వ్యక్తి మూర్తిమత్వాన్ని, సత్ప్రవర్తన అభివృద్ధి చేసే ఒక మహత్తర శక్తి. ఏంటంటే ఒక మనిషి ఒక పశుప్రాయుడు అంటే తనలో ఉన్న పశువు యొక్క గుణాలు అని ఉంటాయి కదా, ముందు మనకు వచ్చింది ఈ వర్డ్ అనేది, అందుకే ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. ఆ యొక్క లక్షణాలను తీసివేస్తుంది అనమాట విద్య అనేది. అంటే చదువుకున్న వాడికి చదువులేని వాడికి వేరియేషన్ ఊరికనే కనిపిస్తుంది. చదువుకున్న వ్యక్తి యొక్క మూర్తిమత్వం, పర్సనాలిటీ చూడండి ఎంత బాగుంటుంది. అలాగే వాని యొక్క ప్రవర్తన కూడా మంచిగా ఉంటుంది. వీటన్నిటిని డెవలప్ చేసే ఒక మంచి పవర్ఫుల్ ఏదైనా ఉందంటే అది విద్య. పవర్ఫుల్గా ఉన్న ఒక మహత్తర శక్తి ఏదైనా ఉందంటే అది విద్య అనమాట. అంటే మూర్తిమత్వం అక్కడ డెవలప్ అవుతుంది, మంచి ప్రవర్తన కూడా డెవలప్ అవుతుంది. ఇవన్నిటిని డెవలప్ చేయటం ఎవరి తరం కాదు, ఒక విద్య వల్ల మాత్రమే అవుతుంది. విద్యావంతుడు సర్వత్ర పూజనీయుడు. విద్యావంతుడు ఎవరైతే చదువుకున్నాడో వాడు ఎక్కడికి వెళ్ళినా వాడిని పూజిస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వాడి వాల్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్తున్నారు. ప్రపంచంలో విద్య కన్నా విలువైనది మరొకటి లేనే లేదు. విద్య వ్యక్తి మూర్తిమత్వాన్ని, సత్ప్రవర్తనను ఇదంతా మనం చెప్పుకున్నాం. విద్య అనేది శిశువు అవాస్తవికమైన ప్రపంచం నుండి ఏంటంటే వాస్తవికమైన ప్రపంచానికి నడిపిస్తుంది. శిశువు అంటే ఇక్కడ మన స్టూడెంట్ అయినా అనుకోవచ్చు. తను ఏంటంటే ఒక అవాస్తవమైన ప్రపంచంలో, అంటే అది కరెక్ట్ కాదనమాట, అదంతా కూడా కొంచెం క్రియేట్ చేసిన ఒక ప్రపంచం అనమాట. దాని నుంచి ఎప్పుడైతే తను చదువుకుంటాడో, ఈ విద్య అనేది తనకి అలవడుతుందో, ఎప్పుడైతే మంచిగా చదువుకొని ఉంటాడో తను ఒక వాస్తవిక ప్రపంచంలోనికి వెళ్ళటం అనేది జరుగుతుందనమాట. చీకటి లేదా అంధకారం నుంచి వెలుగులోనికి తీసుకెళ్తుంది. ఈ విద్య ఏం చేస్తుంది, చీకట్లో ఉన్న వాడిని వెలుగులోనికి తీసుకెళ్తుంది. అంటే అంధకారము, అయోమయం అనేది తొలగిస్తుంది అనమాట. జీవితం అనేది చావు పుట్టుకల దోబూచులాట అనే భావన నుండి, చాలామంది ఏం చెప్తారు, జీవితం అంటే చావు పుట్టుకల దోబూచులాట అంటారు. కానీ విద్య అలా చెప్పదు, అద్భుతమైన పురోగతి వైపుకు తీసుకువెళ్తుంది. ఇది కాదు ఇంకోటి ఏదో ఉంది అని చెప్పేసి మనకు చూపించేదే విద్య. విద్య అనే పదం విత్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. అసలు ఈ విద్య అనే పదం ఎలా వచ్చిందంటే ఇది సాంస్క్రిట్ వర్డ్ అనమాట. ఆ వర్డ్ ఏంటంటే విత్ అనేది ఒక సాంస్క్రిట్ పదం అనమాట. దాని నుంచి విద్య అనే పదం రావటం జరిగింది. విత్ అంటే ఏంటంటే తెలియని విషయాలను తెలుసుకోవటం అని అర్థం. ఏంటండి విద్య అంటే? అంటే సాంస్క్రిట్లో చూస్తే విద్య అంటే ఏం లేదు, తెలియని విషయాలను తెలుసుకోవటం అనమాట. దాని నుంచి విద్య అనే పదం వచ్చింది. ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటారు, ఇది మనకు తెలిసిందే. సో విద్య గురించి కొన్ని నిర్వచనాలు అని అనుకోవచ్చు, వీటిని వాళ్ళ యొక్క అభిప్రాయాలు అని అనుకోవచ్చు, భావనలు అనుకోవచ్చు. అవి అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది, అవి ఏంటో చూద్దాం. ఋగ్వేదం ఏం చెప్తుంది విద్య గురించి అంటే, వ్యక్తిని తన శక్తిపై తనకున్న నమ్మకున్నవానిగా, అంటే వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేది విద్య. తన శక్తిపై తాను, వేరే వాళ్ళ మీద కాదు, తనకున్న శక్తి, తన యొక్క పవర్ని తానే నమ్ముకుంటుంది. దానిని బట్టి అది డెవలప్ చేస్తుంది. అలాగే ఈ చదువుకున్న వాడికి ఎక్కువ స్వార్థం ఉండదన్నమాట, నిస్వార్థంగా కూడా ఉంటాడు. అలా తయారు చేస్తుంది విద్య అని ఋగ్వేదాలు మనకి చెప్పడం జరుగుతుంది. చాలామంది విద్యావంతులు చూడండి నిస్వార్థంగానే ఉంటారు మ్యాక్సిమం గమనిస్తే, ఎందుకంటే అది విద్య వాళ్ళకి అలవరుస్తుందన్నమాట. కొంతమంది
ఉంటారు. సో, వాళ్ళు చూడండి కొంచెం స్వార్థంగా ఉంటారు. వాళ్ళంత విద్యావంతులు కాదనమాట. మ్యాక్సిమం విద్యావంతులు నిస్వార్థంగానే ఉంటారు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధనే. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే విద్య అంటున్నాం కదా, ఆ విద్య దేనికి తీసుకెళ్తుందంటే దీని యొక్క లక్షణం ఏంటంటే మోక్షాన్ని సాధన చేయటం. అంటే మోక్షం పొందాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్తుందన్నమాట ఈ ఉపనిషత్తులు. కౌటిల్యుడు ఏం చెప్తున్నాడంటే విద్య అనగా దేశం పట్ల భక్తి ప్రేమను పెంచడానికి ఇచ్చే శిక్షణ. ఇక్కడ ఏంటంటే విద్య అంటే ఏంటంటే దేశం పట్ల భక్తి ఉండాలి, అలాగే ప్రేమ, ఈ రెండు ఎలా ఉండాలి అనేది ట్రైనింగ్ ఇచ్చేది విద్య అని చెప్తున్నారు. ఆది శంకరాచార్యులు గారు ఏం చెప్తున్నారంటే విద్య అనగా సాక్షాత్కారం పొందటం. ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య అని ఆది శంకరాచార్యులు గారు చెప్పడం జరిగింది. యజ్ఞవల్కులు ఏం చెప్తున్నారు, మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దేదే విద్య. ఇది చాలా మందికి తెలిసిన నిర్వచనంగానే తీసుకోవాలి. మనిషి అనేవాడు శీలవంతుడిగా ఎప్పుడవుతాడు, అతను విద్యావంతుడు అయినప్పుడు మాత్రమే శీలవంతుడిగా ఉంటాడు, అలాగే సమాజానికి ఉపయోగపడేవానిగా ఉంటారు. ఆ రకంగా తీర్చిదిద్దే విద్య అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆధునిక యుగంలో భారతీయ విద్యావేత్తలు ఏమని నిర్వచనాలు ఇచ్చారో చూద్దాం. గాంధీజీ గారు ఏమి ఇచ్చారంటే మానవులలో పిల్లల్లో గల అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీసేదే విద్య అని చెప్పారనమాట ఈయన. సో అది మానవుల్లో అంటే మనిషిలో కానీ అంటే పెద్దవారిలో అయినా పిల్లల్లో అయినా వాళ్ళలో ఏముంటే అత్యున్నత శారీరక శక్తులు ఉంటాయి, అలాగే అత్యున్నత మానసిక శక్తులు ఉంటాయి, అలాగే అత్యున్నత ఆధ్యాత్మిక శక్తులు కూడా ఉంటాయి. వీటన్నిటిని ఎట్ ఏ టైం బయటకు తీసేది ఏదంటే అది విద్య అని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. విద్య అనేది ఒక రంగం కాదు, మనం ఏ రంగం తీసుకున్నా కూడా ఫస్ట్ డెవలప్ అయింది ఏంటంటే విద్య మాత్రమే. సో ఈ విద్య ఉండటం వల్ల ఆ రంగాలన్నీ కూడా డెవలప్ అయిన కూడా చెప్పుకోవచ్చు. దయానంద ఏం చెప్పారంటే శీల నిర్మాణమే విద్య. విద్య అంటే ఏం కాదు, శీలాన్ని నిర్మించుకోవటమే విద్య అని దయానంద గారు చెప్పడం జరుగుతుంది. గురునానక్ ఏం చెప్పారంటే విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందటం, ప్రజాసేవ చేయటం, ఈ రెండు విద్యగా ఆయన కన్సిడర్ చేయటం జరిగింది. స్వామి వివేకానంద శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గం. శీలాన్ని నిర్మించుకోవాలి, అలాగే నైతిక జీవనాన్ని అలవర్చుకోవాలి. ఈ రెండు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పాలంటే విద్య అనేది ఒక మార్గంగా ఉంటుంది అని చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటంటే విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నెరపి నిజమైన సత్యాలను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుందని చెప్పారు. ప్రకృతితో సంఘీభావం ఉండాలి, అలాగే నిజమైన సత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో దాగి ఉంటాయి కదా నిగూఢమైన సత్యాలు, వాటిని కనుగొని మన ఆత్మకి ఏమి ఇవ్వాలి, వెలుగునిస్తుంది ఈ విద్య అనేది. ప్రేమను కూడా పెంచి జీవితానికి ఒక అర్థం ఇచ్చేది ఏదైనా ఉందంటే, అర్థాన్ని కల్పించడానికి తోడ్పడేది ఏదైనా ఉందంటే విద్య అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. అరవింద్ గారు ఏం చెప్పారంటే వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయటానికి ఇది విద్య అనేది సహాయపడుతుంది అని చెప్పారు. నెక్స్ట్ వన్, హుసేన్ గారు ఏం చెప్పారు, విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదపడుతుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు వ్యక్తి మంచిని తన యందు ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడి, ఇవన్నీ డెఫినేషన్స్ అండి, అందుకే నేను చదివేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండవు డెఫినేషన్స్, మీకు తెలిసిందే కదా. వ్యక్తి మంచిని తన యందు ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య అని నేను చెప్పడం జరిగింది. రాధాకృష్ణ గారు ఏం చెప్పారంటే విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు, జీవనానికి ఆధారం. అంటే విద్య ద్వారా ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు, అలా ఏదో ఒక ఆధారం దొరికిద్ది అండ్ దానికోసం ప్రాక్టీస్ చేసేది కాదు, ఆలోచనలకు నిలయం కూడా కాదు. ఇది ఏంటంటే పౌరసత్వ శిక్షణకు కూడా నిలయం కాదనమాట. మరి ఏంటి, విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలన్నమాట. సత్యాన్వేషణ సదాచరణ అంటే సత్యాన్ని అన్వేషించాలి, మంచి ఆచరణ వ్యవహారాలు ఉండాలి, మానవులకు ఆత్మకి ఇచ్చే శిక్షణ కావాలి, విద్య రెండవ జన్మ కావాలి అని ఈయన చెప్పడం జరిగిందనమాట. ఇది ఆధునిక భారతదేశంలో విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు అన్నమాట. ఇప్పుడు వెస్ట్రన్స్ అంటే పాశ్చాత్యులు విద్య గురించి ఎటువంటి నిర్వచనాలు ఇచ్చారంటే, పాశ్చాత్య దేశాల్లో ఏంటంటే విద్యా భావన రెండు ముఖ్యమైన తాత్విక దృక్పథాలపై రూపొందిందనమాట. విద్యా భావన ఏంటంటే రెండు తాత్విక దృక్పథాలపై రూపొందింది. అదేంటంటే
ఫస్ట్ ఏంటంటే మానవుడు హేతుబద్ధమైన జీవి. మానవుడు ఎటువంటి జీవి అన్నారు ఇక్కడ? హేతుబద్ధమైన జీవి అన్నారు. ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు అనేది గ్రీకు తాత్వికుల వాదన. ఫస్ట్ గ్రీకు వాళ్ళు ఏంటంటే 2 రకాలుగా చెప్పారు. ఒకటి హేతుబద్ధమైన జీవి అని చెప్పారు. ఇంద్రియ వాంఛలు ఏవైతే ఉన్నాయో వాటికే ప్రాధాన్యత ఇస్తాడు అని చెప్పారు గ్రీకు తత్వవేత్తలు. రెండవది ఏంటంటే మానవుడు దేవుని పుత్రుడు, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనేది క్రైస్తవుల వాదన. అయితే ఇక్కడ పాశ్చాత్యులు ఏం చేశారంటే ఆధ్యాత్మిక విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్నమాట. అంటే ఇక్కడ ఓన్లీ ఒక పర్సన్ గురించే చెప్పారు కానీ ఒక మానవుడు ఎలా ఉండాలని చెప్పారే కానీ ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఇక్కడ ప్రస్తావించలేదన్నమాట. సోక్రటీస్ ఏం చెప్పారంటే మనిషిలోని నిక్షిప్తమైన విశ్వజననీయ భావాలను వెలికితీసేదే విద్య. ఎస్, చాలా నిక్షిప్తమై ఉంటాయండి మనిషిలో. వాటన్నిటిని బయటికి తీయాలంటే ఖచ్చితంగా విద్య అనేది తోడవ్వాలి అనేది సోక్రటీస్ గారి యొక్క అభిప్రాయం. ప్లాటో ఏం చెప్పారంటే సరి అయిన సమయంలో సంతోషం మరియు బాధ అనుభవింపజేసే శక్తి గలది విద్య. అంటే రైట్ టైంలో ఈ రెండింటిని అనుభవించాలి అని చెప్తుంది విద్య. శారీరకంగా కానీ అలాగే మానసికంగా కానీ విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేస్తుందన్నమాట. విద్య అనేది అన్ని రకాలుగా డెవలప్ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అరిస్టాటిల్ దృఢమైన శరీరంలో దృఢమైన మనసును ఏర్పరిచేదే విద్య. ఎస్. రూసో మానవునికి విద్య పుట్టుకతో ప్రారంభమవుతుంది, అనుభవాలే మానసిక భావాలకు కారణం. విద్య అనేది ఎప్పుడో స్కూల్లో వేసినప్పుడు 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో కాదు, పుట్టినప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏవైతే మానసిక భావాలు ఉంటాయో అనుభవాలే వాటికి రీజన్ అని ఈయన చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా డెఫినేషన్స్ అన్నమాట. నేను షార్ట్స్గా ఈ డెఫినేషన్స్ అనేవి పెడతాను. నెక్స్ట్ విద్యా రకాలు, టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో రకాలు ఏంటంటే విద్యా ప్రాతినిధ్య సమస్యల ద్వారా ప్రాతినిధ్య సంస్థలు ఉంటాయి కదా, వాటి ద్వారా వ్యక్తి విద్యా ప్రమాణాలు పొందుతాడు. విద్యా ప్రమాణాలు ఎలా పొందుతారంటే ప్రాతినిధ్య సంస్థలోనేవి ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు మనకి స్కూల్స్ ఎలాగో ఆ రోజుల్లో అలా అనమాట. చదువును నేర్చుకోని వారు కూడా జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని సమాజంలో వివిధ వ్యక్తుల ద్వారా సంస్థల ద్వారా పొందుతారు. ఎస్, చదువుకున్న వారు మాత్రమే కాదు, చదువుకొని వాళ్ళు కూడా సమాజంలో చాలామందే ఉన్నారు. చదువుకున్న వాళ్ళకన్నా బెటర్గా మంచి మానవతా విలువలను కలిగి ఉంటారు. వాళ్ళు సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక సిస్టమేటిక్ లైఫ్ని కూడా లీడ్ చేస్తారు. వాళ్ళు చూస్తూ ఉంటే ముచ్చటేసిద్ది కొంతమందిని సొసైటీలో. వాళ్ళు అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని సమాజంలోని వివిధ వ్యక్తుల ద్వారా, వాళ్ళు చదువుకోలేదు కానీ వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వివిధ వ్యక్తుల ద్వారా, అలాగే కొన్ని సంస్థల ద్వారా వాళ్ళు పొందారనమాట. విద్యాభ్యాసం అనేది ఈ క్రింది విధాలుగా రూపొందించబడింది అనమాట. 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ మనకి మెయిన్గా ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది, కానీ థర్డ్ వన్ కూడా యాడ్ అయిందనమాట. యాక్చువల్గా మెయిన్గా ఉన్నది 2 రకాలు, నియత విద్యా విధానం, అనీత విద్యా విధానం అనేది. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నియత విద్యా విధానంలో ఎలా ఉంటుందంటే ఇక్కడ పాఠశాలలు కానీ కాలేజెస్ కానీ వాటి ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యను నియత విద్య అంటారు. ఒకటే గుర్తుంచుకోండి, నియత విద్య అంటే లేదు, కాలేజెస్లో స్కూల్స్లో ఏదైతే ఉందో అక్కడ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో వాటిని డైరెక్ట్గా తీసుకుంటున్నాం, ప్రత్యక్షంగా పొందే విద్య నియత విద్య అనమాట. అంటే ఏంటంటే విద్య అనేది క్రమబద్ధంగా, నియమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అక్కడ ఏంటంటే క్రమం, ఒక ఆర్డర్, టైం టు టైం క్లాసెస్ జరుగుతాయి. సో టైం ప్రకారం స్కూల్కి ఆర్ కాలేజెస్కి వెళ్ళాలి, టైం ప్రకారం అక్కడ క్లాసెస్ అనేవి అయిపోతాయి. ఒక ఉద్దేశం అంటే ఆ స్టడీ కంప్లీట్ అయిపోయాక వాళ్ళు ఏదో ఒక జాబ్ పర్పస్ మీద కానీ ఇంకో రకంగా హయ్యర్ స్టడీ ఏదో ఒక ఉద్దేశం అనేది అక్కడ ఉంటుందన్నమాట. ప్రత్యేక నిబంధనలు ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ నిబంధనలు అనేవి కొంచెం టఫ్గా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. వాటి ద్వారా ఏర్పాటు చేయబడి ఉంటుంది నీతి విద్య. విద్యా లక్ష్యాలు ప్రణాళిక తప్పనిసరిగా పాటిస్తుంది అనమాట. విద్యా లక్ష్యాలు అనేవి నీత విద్యలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే విద్యా ప్రణాళికలు ఉంటాయి కదా, వాటిని మాత్రం తూచా తప్పకుండా నీత విద్యా విధానం అనేది అవలంబిస్తుంది, పాటిస్తుంది. బోధన అభ్యసన అనేది ఏంటంటే తరగతి గదిలో జరుగుతుంది. నీత విద్యలో ఎక్కువగా ఏం జరుగుతుంది మనకు తెలిసిందే కదా, స్కూల్స్ అండ్ కాలేజెస్లో బోధన అభ్యసన, టీచింగ్ లెర్నింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? క్లాస్ రూమ్స్లోనే జరుగుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. ఇక్కడ ఏంటంటే క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్, అది టీచర్స్కైనా స్టూడెంట్స్కైనా. ఎక్కడ? నీత విద్యా విధానంలో.
వాళ్ళు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అంటే వాళ్ళు పర్టిక్యులర్ కోర్స్ తీసుకుంటే దానికి కొన్ని నిర్దేశితమైన లక్ష్యాలు ఉంటాయి. అది టీచ్ చేసే టీచర్సు ఫాలో అవుతారు. అలాగే అక్కడ చదువుతున్న పిల్లలు కూడా ఆ లక్ష్యాలను సాధించే దిశగా వాళ్ళు అభ్యసించాల్సి ఉంటుంది. బోధనా విషయం, బోధనా పద్ధతులు, బోధనా లక్ష్యాలు, బోధించువారు, బోధించే ప్రదేశం ముందే నిర్దేశించబడి ఉంటాయి. ఎస్, ఏం బోధించాలి పిల్లలకి, ఎలా బోధించాలి అంటే బోధించే విషయం ఏమేం టాపిక్స్ సబ్జెక్ట్గా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏం లెసన్స్ చెప్పాలి అనే విషయం కానీ, అలాగే బోధన చేసే పద్ధతులు, మెథడ్స్, టీచింగ్ మెథడ్స్ ఉంటాయి కదా అవి, అలాగే బోధన లక్ష్యాలు, ఎవరు బోధించాలి అంటే ఏ సబ్జెక్ట్ని ఎవరు బోధించాలి, ఎవరు బోధించకూడదు అంటే వాళ్ళ యొక్క విద్యా అర్హతలు, ఆ టీచర్ యొక్క విద్యా అర్హతలను బట్టి కూడా బోధించే ప్రదేశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ల్యాబ్లో సైన్స్ మాత్రమే బోధించడం యూజ్ అవుతుంది, కానీ మ్యాథమెటిక్స్ టీచ్ చేయడం కుదరదు, ఆ సోషల్ టీచ్ చేయడం కుదరదు, అలా అనమాట బోధించే ప్రదేశం అంటే. ఇవన్నీ కూడా ముందే మనకి టైం టేబుల్లో పెట్టేస్తారనమాట. విద్యార్థి వయస్సు, మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఉంటాయి. ఇది మెయిన్ అనమాట. విద్యార్థుల వయసుకు తగ్గ పాఠ్యాంశాలు ఉంటాయి, అలాగే వాళ్ళకి మెంటల్ హెల్త్కి తగ్గట్టు కూడా పాఠ్యాంశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో అనిత విద్యా విధానం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.